పేరుకేమో కూటమిలో పెద్ద పార్టీ, పొలిటికల్ ఇండస్ట్రీలో 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకత్వం. అయినా అక్కడ అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. కొత్త ఇన్ఛార్జ్ నియామకం తర్వాత కూడా రచ్చ కొనసాగుతూనే ఉంది. అసలు అక్కడ అధికార పార్టీకి ఏమైంది? కలిసి ముందుకు సాగాల్సింది పోయి కయ్యాలకు ఎందుకు దిగుతున్నారు? ఆ నలుగురు నేతలు 4 దిక్కులుగా మారడానికి కారణాలేంటి? ఇంతకీ ఈ తతంగం జరుగుతోంది ఎక్కడ? అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ మొత్తం దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది ఎన్డీఏ కూటమి. రాష్ట్రం మొత్తం మీద కేవలం 11 స్థానాల్లోనే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వైసీపీ గెలిచిన ఆ 11 సీట్లలో కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం కూడా ఒకటి. మిగతా 10 నియోజకవర్గాల్లో టీడీపీ ఎందుకు ఓడిందన్న విషయం పక్కన పెడితే ఆలూరులో మాత్రం అంతర్గత విభేదాలతోనే సైకిల్ పార్టీ ఓటమి పాలైందన్న విషయాన్ని సొంత పార్టీ నేతలే బహిరంగంగా అంగీకరిస్తున్నారట. టీడీపీ అభ్యర్థి వీరభద్రగౌడ్పై వైసీపీ అభ్యర్థి విరూపాక్షి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికల ముందు దాకా ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ వ్యవహరించారు. చివరి నిమిషంలో ఆమె భర్త కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి డోన్ అసెంబ్లీ టికెట్ రావడంతో ఆలూరులో సుజాతమ్మకు అవకాశం దక్కలేదు. ఆమె స్థానంలో వీరభద్రగౌడ్కి టికెట్ ఇచ్చింది టీడీపీ హైకమాండ్. అసలే గ్రూపు రాజకీయాలకు కేరాఫ్ గా మారిన ఆలూరు టీడీపీ క్యాడర్ వీరభద్రగౌడ్కు పెద్దగా సహకరించలేదన్నది పబ్లిక్ టాక్. సుజాతమ్మ సహకరించినా అప్పటిదాకా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించి వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరిస్తూనే టీడీపీలో చేరిన గుమ్మనూరు జయరాం కూటమి అభ్యర్థికి ఆశించినంత సపోర్ట్ ఇవ్వలేదని, అందుకే రాష్ట్రమంతా కూటమి హవా కొనసాగినా ఆలూరులో టీడీపీకి పరాజయం ఎదురైందన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఎన్నికలు అయ్యాక అయినా నేతల తీరులో మార్పు వచ్చిందా అంటే అది లేదు. అధికార పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వీరభద్రగౌడ్ అనధికారిక ఎమ్మెల్యేగా వ్యవహరించడం మొదలు పెట్టడంతో పార్టీలోని ప్రత్యర్థులు ఆయనకు వ్యతిరేకంగా మరోసారి పావులు కదిపారట. వీరభద్రగౌడ్ ఎవ్వరినీ కలుపుకోవడం లేదని, ఆయనను వెంటనే ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించాలని లోకల్ క్యాడర్ నిరసనలు చేపట్టడంతో పార్టీ హైకమాండ్కు ఫిర్యాదులు కూడా చేశారు. దీంతో వీరభద్రగౌడ్ని తొలగిస్తూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి బహిరంగ వేదిక మీదే ప్రకటించేయడంతో ఆలూరు టీడీపీలో మళ్లీ ప్రకంపనలు మొదలయ్యాయట. ఆ తర్వాత ఇన్ఛార్జ్ ఎవరవుతారనే ఉత్కంఠ ఏర్పడింది. ఆలూరు టీడీపీలో చాలా మంది పేర్లు తెరపైకొచ్చినా చివరికి స్థానికంగా సీనియర్ అయిన వైకుంఠం శివప్రసాద్ భార్య జ్యోతికి ఇన్ఛార్జు బాధ్యతలు అప్పగించింది అధిష్టానం. దీంతో వీరభద్రగౌడ్ అలక వహించారు. పార్టీ తనను అవమానించిందని మిత్రపక్షమైన బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారట. వీరభద్రగౌడ్ ఎపిసోడ్ అలా ఉంటే ఇప్పుడు ఆలూరు టీడీపీలో మరో కొత్త రచ్చ మొదలైంది. వైసీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన గుమ్మనూరు జయరాం గత ఎన్నికల్లో గుంతకల్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆలూరుపై ఆశలు వదులుకోని గుమ్మనూరు తన వర్గాన్ని బలంగా మెయింటైన్ చేస్తున్నారట. వైకుంఠం జ్యోతి ఇన్ఛార్జ్ అయ్యాక ఆలూరులో వెలిసిన గుమ్మనూరు జయరాం ఫ్లెక్సీలు మరో వివాదానికి తెరలేపాయట. గుమ్మనూరు వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అనుచరులు ఏర్పాటు చేసిన ఈ బ్యానర్లను గుర్తు తెలియని వ్యక్తులు చించేయడంతో మరో రచ్చకు దారితీసిందట. జ్యోతి వర్గీయులే ఈ పని చేశారంటూ గుమ్మనూరు అనుచరులు భగ్గుమన్నారు. టీడీపీలో మొదటి నుంచి ఉన్నవారు జ్యోతి వర్గంగా ఉంటే గతంలో 2 సార్లు గెలిచిన రికార్డుతో గుమ్మనూరు బలగం కూడా గట్టిగానే ఉందట. సమాంతర బలాలతోని ఆలూరులో సై అంటే సై అంటున్నాయి ఈ 2 వర్గాలు. ఓవైపు మాజీ ఇన్ఛార్జి వీరభద్రగౌడ్ తన దారి తాను చూసుకుంటున్నారట. మరో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ నియోజకవర్గానికే రావడం లేదు. భర్త సూర్యప్రకాష్ రెడ్డి డోన్ ఎమ్మెల్యేగా గెలవడంతో అక్కడే మకాం వేశారు సుజాతమ్మ. గతంలో ఆలూరులో బలంగా ఉండే మరో 2 నేతలు మసాలా పద్మజ, వైకుంఠం మల్లికార్జున తదితరులు ఎన్నికలకు ముందే టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఇలాంటి పరిస్థితుల్లో వైకుంఠం జ్యోతి బలమైన గుమ్మనూరు వర్గంతో తలపడి గెలవగలరా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందట.
రాష్ట్రమంతా గెలిచిన ఆలూరు సీటు చేజారడాన్ని టీడీపీ తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమి తర్వాత కూడా నేతలు ఏకతాటిపైకి రాకుండా ఆధిపత్య పోరాటంలో మునగడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారట. అంతా ఒక్కతాటిపైకొస్తే వచ్చే ఎన్నికల్లో అయినా గెలుపు సాధ్యమవుతుందని భావిస్తోందట పార్టీ క్యాడర్. మరి టీడీపీ తమ్ముళ్ల కల సాకారం కావాలంటే చంద్రబాబు తనదైన శైలిలో ఆలూరులో పార్టీని సమస్యల సుడిగుండంలోంచి బయటకు తెస్తారో లేక వేచి చూసే ధోరణితో పార్టీ క్యాడర్ సహనానికి పరీక్ష పెడతారో చూడాలి మరి.